దసరా పండక్కి మా అమ్మా నాన్న అయితే మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు. నాకైతే అస్సలు ఇష్టం లేదు వెళ్ళడము. ఇక మా తమ్ముడు వాళ్ళు మీరు వెళ్తేనే మేము కూడా వస్తామని చెప్పేసి అయితే అనేసరికి ఇక నేను ఇంతమందిని బాధ పెట్టం ఎందుకని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇక మా అమ్మా నాన్నకైతే మేము వెళ్తే చాలా పెద్ద పండగ. ఇక ఎందుకంటే ఆ పండగ రోజు మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఒక చోట చూసుకుని ఇక వాళ్ళు చాలా సంతోషపడిపోతారనమాట. ఇకైతే మాత్రం షాపింగ్ అని వెళ్ళాము. వచ్చేసరికి మాత్రం 5 అలా అయ్యింది. ఇక పొద్దున్నే వెళ్ళడం ఎందుకు చలిగాలికి లెగిసి అని చెప్పేసి సాయంత్రం ట్రైన్కి వెళ్ళాము 6ంటికి. అప్పటికే అసలు బస్సులు ఖాళీ లేని కూడా లేవన్నమాట. ట్రైన్ కూడా అసలు నిజంగా ఖాళీ లేదు. మేమైతే వెళ్ళేంత వరకు నుంచునే వెళ్ళాము. ఇక పండగ రోజు అయితే మా నాన్న మా తమ్ముడితో ఫారం నుంచి అయితే కోడిని తెప్పించాడు. ఇక పొద్దున్నే కోడిని అయితే కోయటం మొదలు పెట్టేశాము. ఇక నేను మా నాన్న ఇక ఇంతకు ముందైతే పెళ్లి కాకముందు మా నాన్న ఎప్పుడు ఈ ఫారం కోళ్ళు బాయిలర్ కోళ్ళు అని తెప్పించేవాడు. ఇక వాటిని అయితే పొయ్యి మీద కాల్చి అసలు ఆ కూర వండేవాళ్ళం అనమాట. కట్టెల పొయ్యి మీదే వండేవాళ్ళం. కాలుస్తుంటేనే ఒక మంచి స్మెల్ వచ్చేది. ఇక వాటిలో గుడ్లు అంటే మాత్రం నాకు చాలా ఇష్టము. నిజం చెప్పాలంటే పెళ్ళైన తర్వాత నేను ఇవన్నీ చాలా మిస్ అయిపోయాను. ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ నేను మా నాన్న ఇద్దరం కలిసి కోడిని అయితే కోసాము. ఆ కోడిని కోస్తుంటే నా ప్రాణం అయితే గిలగిలా కొట్టుకుంది. ఎందుకంటే నా ముందే కోసేసరికి నేనైతే అసలు తట్టుకోలేకపోయాను. ఇక దానిలో లివరు కందరగాయ ఇవన్నీ సపరేట్ చేస్తూ ఉంటే నాకైతే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇక ఆ లెగ్ పీస్ అయితే మాత్రం తినాలనిపించింది. కాకపోతే ఆ రోజు గురువారం అయ్యేసరికి ఇక నేనైతే మాత్రం నాన్ వెజ్ అయితే ఆ రోజు తిను. ఇక మా అమ్మ అయితే కొంచెం బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇక శుక్రవారం రోజు అయితే మాత్రం మా అందరికైతే వండి పెట్టింది. మీలో ఎంతమంది పుట్టింటికి వెళ్తే పనులు చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మా అమ్మ మాత్రం నన్ను అస్సలు కందనివ్వదు. ఒక్క పని కూడా చెప్పదు. నేను నిద్రలేచేసరికి మాత్రం అన్ని పనులు చేసిద్ది అనమాట. ఇక పండగ రోజు కూడా అంతే చేసింది. 6ంటికి నేనైతే లెగిచాను. ఇక పప్పు అయితే రుబ్బుతూ ఉందనమాట ఒక పక్క. ఇక పుల్లల పొయ్యి అయితే మాత్రం వెలిగించింది. ఇక నేనేస్తానమ్మా అని చెప్పేసి గారెలు అయితే వేశాను. కొంచెం అయితే టమాటా చట్నీ అయితే చేసుకున్నాము. ఈ అమ్మలందరూ ఇంతే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా కూతుర్లు మాత్రం ఎంత అపురూపంగా చూసుకుంటారో చెప్పడానికి మాత్రం అమ్మలే నిదర్శనం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.